ఫలానా నాయకుడు విశ్వరూపం చూపించాడు, ఫలానా నటుడు ఫలానా సినిమాలో నటన విశ్వరూపాన్ని చూపించాడు, ఫలానా చోట ఫలానా వ్యక్తి తన శక్తిని అంతా విశ్వరూపంగా చూపించాడు. ఇలాంటి ఇడియమ్స్ తెలుగులో మనం వింటూ ఉంటాం. ఇది ఒక పలుకుబడిలాగా మారింది. విశ్వరూపం చూపించాడు అన్నట్టు. అసలు విశ్వరూపం ఎవరు చూపించారు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు చూపించారు, విశ్వరూపం అంటే ఏంటి, ఇది తెలుసుకుందాం. ఇది పెద్ద రహస్యమైనది ఏం కదా, అందరికీ తెలిసింది. భారతం చదివిన వాళ్ళకి, భాగవతం చదివిన వాళ్ళకి, భగవద్గీత చదివిన వాళ్ళకి కృష్ణ పరమాత్ముడు విశ్వరూపాన్ని ఎలా చూపించాడో, విష్ణువు కృష్ణుడి రూపంలో విశ్వరూపాన్ని ఎలా చూపించాడో అందరికీ అర్థమవుతుంటుంది. కానీ దీని వెనక ఒక తత్వం ఉన్నది. ఈ తత్వం ఏంటి, విశ్వరూపం చూపించినప్పుడు ఏం చూపించాడు, దాని వెనక ఉన్నటువంటి తత్వం ఏంటి, దీన్ని ఒకసారి మనం పరిశీలించాలి. భగవద్గీతలో కూడా విశ్వరూపం అంటే ఏంటో అన్నది సాంకేతికంగా వాళ్ళు చెప్తారు. కానీ విశ్వరూపం చూపించడం అంటే ఏమిటి అన్నది ఇంకొక తాత్వికమైనటువంటి అర్థం దాంట్లో దాగి ఉంది అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది, మనకు తెలుస్తూ ఉంటుంది. అది మనం తెలుసుకుందాం ఇవాళ. ఈ విశ్వరూపాన్ని చూపించాల్సినటువంటి సందర్భాలు ఎక్కడెక్కడ ఎప్పుడు ఎలా వచ్చినాయో ఒకసారి చూద్దాం. దీని అంతటికి కూడా మనకు భాగవతము భారతము రెండిట్లోనూ మనకు కనిపిస్తూ ఉంటుంది. భాగవతంలో కృష్ణుడు బాలకృష్ణుడుగా ఉన్నప్పుడు కలయో వైష్ణవ మాయయో అని అనుకుంటుంది కదా యశోద. అమ్మ, తమ్ముడు మను తిన్నాడని చెప్తే బలరాముడు వచ్చి చెప్తే ఆమె చెవు పట్టుకొని మెలేసి కించిత్ కోపాన్ని ప్రదర్శించి నోరు తెరవరా నోరు తెరవరా అని నోరు తెరిపిస్తుంటుంది. నోరు తెరిస్తే ఆయనకి సకల బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. అండపిండ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తాయి. గ్రహాలు, గతులు, ప్రకృతి అంతా కనిపిస్తుంటుంది. అప్పుడు తెలుసుకుంటుంది ఆయన ఎవరో తెలుసుకుంటుంది. అది ఒక విశ్వరూప సందర్శనం అనమాట. భారతంలో రెండు సందర్భాల్లో మనకు విశ్వరూపాన్ని గురించి ప్రధానంగా మనకు కనిపిస్తుంటుంది. అది ఎక్కడంటే ఉద్యోగ పర్వంలో కృష్ణ రాయబారం జరుగుతుంటుంది. కృష్ణుడికి తెలుసు తన రాయబారం విఫలమవుతుందని, యుద్ధం తప్పదని ఆయనకు తెలుసు. ఒక రకంగా కృష్ణుడు చేసిన యుక్తి కూడా యుద్ధం జరగాలని, యుద్ధం ఆపాలనే ఉద్దేశం కృష్ణుడికి లేదు. ఈ విషయం మనము పాండవులు ఆయనకు చెప్పినప్పుడు పాండవులకు ఆయన కొంత భరోసా ఇచ్చి నేను కౌరవుల దగ్గర పోతున్నా అని చెప్పినప్పుడే యుద్ధం జరగదని తెలిసిపోతుంది. యుద్ధం జరుగుతుందని, సంధి జరగదని తెలుస్తుంది. ద్రౌపదికి ఇచ్చినటువంటి మాట ప్రకారం కూడా సంధి జరగదు, యుద్ధం జరుగుతుందని ఆమెకు సూచిస్తాడు. అలాగే జరుగుతుంది. అలా జరిగినప్పుడు దుర్యోధనుడు, అతని పరివారం 100 మంది ఆయన సోదరులు అంటే కర్ణుడితోటి కలుపుకొని మొత్తం 100 మంది వాళ్ళు ఏమనుకుంటారంటే కృష్ణుడు మామూలు మనిషి అనుకుంటారు. అనుకొని ఈయన పాండవుల పక్షాన ఉండి మనకు ఇక్కడ రాయబారానికి వచ్చాడు, వాళ్ళకి ఏదో మేలు చేసి నాకు నష్టం చేకూర్చాలనుకుంటున్నాడు, చివరికి 5 ఊళ్ళైనా ఇప్పించాలనుకుంటున్నాడు. పాండవుల బలం అంతా ఈయన బంధించి జైల్లో పెడితే వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేక ఓడిపోయి నాకే శరణ్ అంటారు, ఆయన సాగిలు పడిపోతారని చెప్పి దుర్యోధనుడు భావించి కృష్ణుడిని బంధించే ప్రయత్నం చేస్తాడు. అయితే కృష్ణుడు ఉద్యోగ పర్వంలో తన 2 స్థితులను ఆయన చూపిస్తాడు. ఒకటి దైవత్వంతో కూడినటువంటి స్థితి, దైవీ శక్తి ఒకటి, మానుష రూపంలో మానుష శక్తి ఒకటి. ఈ రెండింటిని కూడా ఆయన 2 విధాలుగా ఆయన తయారై వస్తాడు. కృష్ణుడు రాయబారానికి వచ్చేటప్పుడు ఆయన ఒక్కడు రాలే, కొన్ని వేల మంది సైనికులు వచ్చారని చెప్పి మనకి భారతంలో తెలుస్తుంటుంది, అందులో ఉంది. సైనికులతో సహా వస్తాడు. అంతేకాదు ఇద్దరు కమాండర్ లాంటి ఇద్దరు సైనిక అధిపతులు కూడా ఆయనతో పాటు వస్తారు. సాత్యకి, కృతవర్మ వస్తారు. కృతవర్మ మహాయోధుడు, సాత్యకి మహాయోధుడు, వాళ్ళని గెలవడం చాలా కష్టం. అంతేకాకుండా నారాయణి సైన్యం ఆయనతో పాటు వస్తుంది. అంతేకాకుండా కృష్ణుడు సభలో ఎక్కడ కూర్చుంటాడు, ఎక్కడ రక్షణ ఉండాలి, సాత్యకి ఎక్కడ కూర్చోవాలి అని చెప్పి ఇవన్నీ ముందుగానే ప్రణాళిక వేసుకొని వస్తారు. ఇదంతా కూడా మానుష రూపంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఏం జరగాలి అని చెప్పడం అనమాట. అది కృష్ణుడు సభలో కూర్చున్నప్పుడు, కౌరవ సభలో ఉన్నప్పుడు ఆయన వెనక సీట్లోనే ఇప్పుడు ఈ రోజున ఒక ప్రధానమంత్రి కానీ ఒక రాష్ట్రపతి వారిని ముందు కూర్చుంటే ఆయన వెనక కమాండోలు ఎలా కూర్చుంటారో సాత్యకి అలా కూర్చున్నాడు. అయితే దుర్యోధనుడు కృష్ణుడిని బంధించాలి అని చూసినప్పుడు సాత్యకి కృతవర్మను పిలిచి వీళ్ళు ఒక దుష్ట పన్నాగం చేస్తున్నారు, కృష్ణుడిని బంధించాలని ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి నువ్వు సభ ముందు నిలబడి మన సైన్యాన్ని సిద్ధం చేసి యుద్ధానికి సిద్ధంగా ఉండని చెప్పి కృతవర్మకు చెప్తాడు. కృతవర్మ బయటికి వెళ్ళిపోతాడు. కృష్ణుడు పక్కనే సాత్యకి ఉంటాడు.
అయితే కృష్ణుడు తన దైవీ శక్తిని చూపించకపోతే సాత్యకి అక్కడికక్కడే కౌరవులతోటి యుద్ధానికి దిగవలసి వచ్చేది. కానీ అక్కడ కృష్ణుడు తన మానుష శక్తిని చూపించడం కన్నా కూడా దైవీ శక్తిని చూపించాలని చెప్పి అని అనుకుంటాడు. అనుకొని తన విశ్వరూపాన్ని చూపిస్తాడు ఆయన. మామూలుగా సినిమాల్లో విశ్వరూపం అంటే ఏంటి? ఉన్నదంతా ఆకాశవంతం చూపించడం, తర్వాత ఇవన్నీ రకరకాల ఎన్టీఆర్ సినిమాల్లో మనం చూస్తుంటాం. కానీ విశ్వరూపం ఎలా ఉందో అన్నది మనకు వ్యాస భారతంలో వర్ణితమైనది. అదే తెలుగు భారతంలో ఉద్యోగ పర్వంలో తిక్కన గారు కూడా చాలా క్లుప్తంగా వర్ణించాడు. వ్యాస భారతంలో చాలా వివరంగా ఉంటుంది, తిక్కన గారు ఇందులో క్లుప్తంగా వర్ణించాడు. ఆ తర్వాత భగవద్గీతలో కూడా అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఆయన చూపిస్తాడు. అంతకంటే ముందు విభూతి పర్వంలో కూడా భగవద్గీతలో 2 అధ్యాయాల్లో కూడా మనకి ఆయన విశ్వరూపాన్ని గురించి ఉంటుంది. విశ్వరూప దర్శనం అని ఒక ప్రత్యేకమైన అధ్యాయమే ఒకటి ఉంది. దానికంటే ముందు విభూతి పర్వం, విభూతి అధ్యాయంలో కూడా తను ఏ ఏ రూపాల్లో ఉంటాడో కూడా ఆయన చెప్తాడు అన్నమాట. అయితే ముందు మనకి వ్యాస భారతంలో ఆయన అవతారాన్ని, అంటే ఆయన విశ్వరూపాన్ని ఎలా వర్ణించాడో ఆయన ఒకసారి మనం చూద్దాం. ఒకసారి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఆయన విశ్వరూపం చూపించినప్పుడు ఏమి ఉందంటే చెప్తాను. లోకపాల భుజేశ్వాసన్ అగ్ని రాశ్యాద జాయత రాశ్యాదజాయత ఆదిత్యాశ్చైవ సాధ్యాశ్చ వసవో ఆధాశ్వినావసి మరుతశ్చ సహేంద్రేణ విశ్వే దేవాస్తథైవ చ బభూవశ్చైవ యక్షాశ్చ గంధర్వో ఉరగ రాక్షసాహ. ఇవన్నీ ఆయనలో కనిపించినాయట. అంటే ఏమేంటంటే భుజాల మీద లోకపాలకులంతా ఉన్నారు, ముఖం నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, ఆదిత్యులు, సాధ్యులు, వసువులు, అశ్వనీ దేవతలు, మరుత్తులు, ఇంద్రుడు, విశ్వేదేవులు, యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు, అంటే సకల జీవరాశులు కూడా ఆయన కనిపిస్తూ ఉన్నాయి. ఆయన భుజాల నుంచి అర్జునుడు ఉద్భవించాడు, బలరాముడు ఉద్భవించాడు. దక్షిణ భుజం నుంచి ధనుర్ధారి అయిన అర్జునుడు, వామ భుజం నుంచి నాగలి పట్టిన బలరాముడు కూడా ఉద్భవించారు. అంటే అర్జునుడు, బలరాముడు కూడా నాలోనే ఉన్నారని చెప్పటం అనమాట. ఆయన చెప్తుంటాడు. ఆయన వెనక భీముడు, యుధిష్ఠిరుడు, నకులుడు, సహదేవులు, అందకులు, వృష్ణి వంశస్థులు, అంటే యాదవులకు సంబంధించిన వృష్ణి వంశస్థులు, భోజ వంశస్థులని, వీళ్ళు రకరకాల వంశస్థులు, వాళ్ళంతా కూడా ఆయనలోనే కనిపించారు. శంఖం, చక్రం, గద, శక్తి, శారంగం, నాగలి, నందకం, ఆయుధాలన్నీ కూడా ఆయనలోనే కనిపించాయి. కళ్ళ నుంచి, ముక్కుల నుంచి, చెవుల నుంచి భీకరమైనటువంటి అగ్నిజ్వాలలు వెదజల్లినాయి. రాజులందరూ మహాత్ముడైన అఘోర స్వరూపాన్ని చూసి అక్కడ భయపడిపోయారు. మేము భరించలేము, చూడలేము అని చెప్తాడు. సభ అంతా కలకలం జరిగింది. ధృతరాష్ట్రుడు ఆ కలకలాన్ని విని, మహానుభావాన్ని దివ్య దర్శనాన్ని నేను చూడాలనుకుంటాడు. ఆయనకి దివ్యమైనటువంటి దృష్టిని ఇస్తాడు. అంతకుముందు భీష్ముడు, విదురుడు తదితరులైనటువంటి ఉత్తములైనటువంటి వాళ్ళు దివ్య చక్షులతో చూడగలుగుతారు. ధృతరాష్ట్రుడు చూసిన తర్వాత, ఇంత పవిత్రమైన దాన్ని నేను చూసిన తర్వాత ఇంకా నాకు వేరేది అవసరం లేదో ఈ చూపును వెనక్కి తీసుకొని చెప్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కృష్ణుడు ఇదంతా చెప్పిన తర్వాత ఈ సకల సమస్తమైనటువంటి వీటన్నిటిని చూపిస్తాడు, తనలోనే చూపిస్తాడు. బెదిరిపోతారు వాళ్ళందరూ. ఆ తర్వాత మానుష రూపంలోకి వచ్చి బయటకు వెళ్ళిపోతారు. కౌరవులకు అర్థమైంది ఏంటంటే, ఆయన మామూలు మనిషి అనుకున్నాం కాదు, అతను కావాలంటే అప్పుడే ఈ లయం చేయగలిగి ఉండేవాడు. కృష్ణుడు భౌతిక రూపంలో కానీ, అంటే మానవీయ శక్తితో కానీ, దైవీ శక్తితో కానీ కౌరవులందరూ అక్కడికక్కడే ఆయన తుదముట్టించేసి అసలు కథను మొత్తాన్ని కూడా సమాప్తం చేయగలిగి ఉండేవాడు. కానీ కౌరవులను మాత్రమే అంతం చేయడం కానీ ఆయన ఉద్దేశం కాదు. అప్పటికే ప్రబలిపోయినటువంటి భూగోళంలో ఉన్నటువంటి సమస్తమైన దుర్మార్గాన్ని నాశనం చేయడం ఉద్దేశం. అందుకు కురుక్షేత్ర యుద్ధం జరగవలసి ఉంటుంది. ఆ విధంగా అక్కడ ఆయన ఆపగలుగుతాడు. ఇదే చాలా దాదాపు ఒక 15 శ్లోకాల్లో మనకి విశ్వరూపాన్ని వ్యాస మహాభారతంలో వర్ణిస్తే, అదే విశ్వరూపాన్ని మనకి ఈ తిక్కన గారు ఉద్యోగ పర్వంలో కేవలం ఒక వచనంలోనే చూపిస్తాడు ఆయన. కానీ వచనంలో ఆయన ఏం చెప్తాడు, చాలా క్లుప్తంగానే చెప్తాడు. అని చెప్పేటప్పుడు, నేను ఒంటరివాడిని అనే దుర్మార్గంతో నువ్వు చూశావు. ఆయన చూపించినప్పుడు వాసుదేవుడి నుదుట బ్రహ్మ కనిపించాడు, వక్షస్థలంలో రుద్రుడు కనిపించాడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాల్లో ఇంద్రుడు, వరుణుడు,
కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వనులు కనిపించారు. నాగలి పట్టినటువంటి బలరాముడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు కనిపించారు. ఈ నానా యదువంశాలన్నీ కనిపించినాయి, ఆయుధాలన్నీ కనిపించినాయి, రోమకూపాల్లో నుంచి రవికిరణాలు కనిపించినాయి. ఆయన కళ్ళల్లో సూర్య శశి నేత్రుడు ఆయన కనిపించాడు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు వీళ్ళందరూ సహజంగానే వాళ్లకు ఉన్నటువంటి దివ్యశక్తితో చూడగలుగుతారు. ధృతరాష్ట్రుడు ఆయన కోరి చూస్తాడు. చూసిన తర్వాత ఆయన తప్పుకుంటాడు. అంటే నా దృష్టి నాకు అవసరం లేదంటాడు. రెండు చోట్ల ఆయన విశ్వ రూపానికి సంబంధించినటువంటి అంశాలు మనకి కనిపిస్తాయి. అది ఒకసారి మనం చూసినట్లయితే ఆయన భగవద్గీతలో ఆయన ఏం చెప్తాడంటే, ఆయన ప్రకృతి శక్తులన్నింటిలో కూడా నేను ఉన్నాను అంటాడు. ఇప్పుడు ప్రకృతి శక్తుల్లో తను ఎక్కడెక్కడ ఎలా ఉన్నానో ఎలా చెప్తాడు చూడండి. ఆదిత్యానాం అహం విష్ణోర్ జ్యోతిషాం రవి అంశుమాన్ మరీచిర్ మరుతామస్మి నక్షత్రాణం అహమ శశి అని అంటాడు. ఆదిత్యులలో విష్ణువుని, తేజస్సుల్లో నేను ప్రకాశవంతమైన సూర్యుడిని, మరుత్తులలో నేను మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడిని. అంటే చంద్రుడు కూడా ఒక నక్షత్రం అనే చెప్పడం. సమస్త రుద్రులలో నేను శివుణ్ణి, సప్తమ రుద్రులలో సమస్త రుద్రులలో శివుణ్ణి, యక్షరాక్షసుల్లో నేను ధనాధిపతి అయినటువంటి కుబేరుణ్ణి, వశువులలో అగ్నిని, పర్వతాలలో మేరువుని. అంటే ప్రకృతి శక్తులలో తాను ఎక్కడున్నానని చెప్తాడు అనమాట. అట్లాగే మహర్షులలో భృగువుని, మహర్షీనాం భృగుర్ అహం గిరామస్మి క్షమ అక్షరం యజ్ఞానాం జపయజ్ఞో అస్మి స్థావరాణాం హిమాలయ. స్థావరాలలో హిమాలయాన్ని అంటాడు. మహర్షులలో భృగుని, దివ్య ధనువులలో ఓంకారాన్ని, యజ్ఞాలలో నేను నామజపముని, కదలని వాటిల్లో నేను హిమాలయ పర్వతాన్ని అని చెప్తాడు. అట్లాగే వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదుణ్ణి, గంధర్వుల్లో చిత్రరథుడిని, సిద్ధపురుషుల్లో నేను కపిల మునిని అని చెప్తాడు. అట్లాగే ఆయుధాలలో వజ్రాయుధాన్ని, గోవులలో సురభిని, సంతానోత్పత్తి కారణాల్లో ప్రేమదేవత అయినటువంటి మన్మధుడుని, సర్పాలలో వాసుకిని అంటాడు. పలు పడగల నాగులలో నేను అనంతుణ్ణి, జలవాసాలలో నేను వరుణదేవతను, పితృదేవతలలో నేను ఆర్యముడును, నియమాలను అమలుపరిచే వాళ్ళలో నేను మృత్యుదేవుడైనటువంటి యముడును అంటాడు. ఇంకా ఆయన ఏమంటాడంటే, దానవులలో భక్త ప్రహ్లాదుణ్ణి, కాలాన్ని జంతువులలో అణచే వాటిలో నేను జంతువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడును. ఆయన నేను చెట్లలో చెట్టుగా ఉన్నాను, జంతువులలో జంతువులుగా ఉన్నాను, పక్షులలో పక్షులుగా ఉన్నాను, జలంలో జలంగా ఉన్నాను, పర్వతాల్లో పర్వతంగా ఉన్నాను, నదులలో నదుడిగా ఉన్నాను అని ప్రకృతి అంతా కూడా నేను ఉన్నానని చెప్తుంటాడు. అయితే భగవంతుడికి సంబంధించినటువంటి ఈ చర్చలన్నింటిలో కూడా ఒక అద్వైతాన్ని చెప్పినప్పుడు, అంటే రెండు కాదు ఒకటి అని చెప్పేటటువంటి స్థితిలో జీవాత్మ పరమాత్మ వేరువేరు కాదు అని చెప్పడం. ఈ సిద్ధాంతం ఉపనిషత్తుల నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తుల్లో కూడా, భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో కానీ, అట్లాగే భగవద్గీతలో కానీ ఇదే ఉన్నది. ప్రకృతి శక్తులన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడు. ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నవాడు. ఆ ఉన్నవాడును దర్శించడంలోనే ఒక ఆత్మ పరమాత్మ దగ్గర చేరుకుంటాడు. ఈ రకమైనటువంటి వేదాంతాన్ని మనకు చెప్తాడు. ఇలా చెప్పినప్పుడు విశ్వరూపం అనేటటువంటి ఎక్కడ మనకు చెప్తున్నారు అంటే, విశ్వరూపం అంటే విశ్వము మొత్తములో ఉన్నటువంటి శక్తులన్నింటిలో కూడా ఈ విశ్వ పరమాత్మ ఉన్నాడని చెప్పడం. అలా చెప్పినప్పుడు విశ్వంలో ఉన్నటువంటి చరాచర జగత్తు అన్నిటిలో కూడా పరమాత్మ అనేవాడు ఉన్నది, పరమాత్మ అనేది ఉన్నది అన్నప్పుడు ఆ అన్నిటిలో కూడా మళ్ళీ తిరిగి పరమాత్మ ఉంటుంది, పరమాత్మలో కూడా ఆ అన్నీ తిరిగి ఉంటాయి. కాబట్టి పరమాత్మ అయినటువంటి నాలో నేను ఈ ప్రకృతి శక్తులను, తర్వాత వేరు వేరు మనుష్య జాతులను, వేరు వేరు దేవజాతులను, వీటన్నిటిని నాలో చూపిస్తున్నాను అని చెప్తే ఇంకొక రకంగా అర్థం ఏంటంటే, వీటన్నిటిలో కూడా నేను ఉన్నానని చెప్పడం. అంటే పరమాత్మ అనేటటువంటి ఒక శక్తి, మీరు దాన్ని ఏ రూపంలో చూస్తారో తెలియదు. ఈ పరమాత్మ అనేటటువంటి శక్తి ప్రకృతి శక్తులు అన్నింటిలో కూడా ఉన్నది. చెట్లల్లో, గాలిలో, ధూళిలో, పర్వతాల్లో, నదుల్లో, సముద్రంలో అన్నిట్లో కూడా నేను ఉన్నానని చెప్తే, అంటే ప్రకృతి శక్తులు అన్నింటిలోనూ ప్రతి జీవిలో కూడా నేను ఉన్నాను, పరమాత్మ అనేది ఒకటి ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా పరమాత్మ ఉంటుందని చెప్పి చివరికి మళ్ళీ అద్వైతంలోకి తీసుకురావడం.
అట్లాగే మనకి భగవద్గీతలో చెప్పినటువంటి విశ్వరూపంలో కూడా ఈ వర్ణనలు చేస్తాడు ఆయన. భగవద్గీతలో విశ్వరూప దర్శనంలో మనకి కనపడేది, ఆది మధ్య అంతం లేకుండా ఉన్నావు, నీ మహిమ అనంతంగా ఉందని చెప్పి అర్జునుడు అంటాడనమాట. ఆయన అనేక వక్త్రం, అనేక నయనం, ఇవన్నీ ఉన్నాయని చెప్తాడు. ఆయన ఏమంటాడు చూడండి, అనేక వక్త్ర నయనం, అనేక వక్త్ర నయనం, అనేకాద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యత్ ఆయుధం, దివ్య మాల్యాంబరధరం, దివ్య గంధానులేపనం, సర్వాశ్చర్యమయం, దేవమనంతం, విశ్వతోముఖం. ఇది విశ్వతోముఖమైనటువంటి వీటన్నిటిని కూడా అన్నిట్లో నేను ఉన్నానని చెప్తాడు. అనేక ముఖాలతోటి, అనేక నేత్రాలతోటి అనేకమైన అద్భుతమైన దృశ్యాలను చూశాడు అర్జునుడు. చూడగలిగాడు. సర్వవ్యాపకంగా ఆయన ఉన్నాడని చెప్పి ఆయన చెప్తాడు. అర్జునుడు ఒక బ్రహ్మానుభూతిని చెందినప్పుడు ఆయన ఏమంటాడు అంటే, పశ్యామి దేవాం తవ దేవదేహి సర్వాంస్తథా భూత విశేష సంగాన్, బ్రహ్మాండమీశం కమలాసనస్థం, ఋషీంశ్చ సర్వ ఉరగాంశ్చ దివ్యాన్. కృష్ణ, సకల దేవతలు, నానా రకాల ఇతర జీవులు నీ దేహంలో సమకూడినట్లుగా నేను చూస్తూ ఉన్నాను. కమలములో కూర్చున్నట్టు బ్రహ్మమును, శివుడిని, సప్తఋషులను, దివ్య సర్పములను నేను చూస్తున్నానని చెప్పి అర్జునుడు ఆయన చెప్తాడు. అర్జునుడు కూడా ఆ రూపాన్ని పూర్తిగా ఆయన చూడలేకపోతాడు. భయంకరంగా ఉంది మహాబాహో, నీ రూపం అంతా భయంకరంగా ఉంది, అందరూ తట్టుకోలేరు. నువ్వు నాకు దివ్య స్వరూపాన్ని, దివ్య చక్షువులను ఇచ్చావు కాబట్టి నేను చూడగలుగుతున్నాను, కాబట్టి నేను చూస్తున్నాను. ఈ సృష్టిలో మిగతా వాళ్ళు ఎవరూ చూడలేరు, నీవు ఉపసంహరించు అని చెప్తారు. దేవదుందువులు మోగుతాయి. దేవతలు కూడా ఈ విశ్వ రూపాన్ని ఉపసంహరించమని అంటే కోరితే, అటు ఉద్యోగ పర్వంలో కూడా అదే చెప్తారు. దేవతలందరూ కూడా దీన్ని నీవు ఉపసంహరించు, మేము అందరూ చూడలేకపోతానని చెప్తే ఆయన ఉపసంహరిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మహిమలు, అనేక శక్తులు, అనేక రూపాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా తనలో ఇముడి ఉన్నటువంటి ఒక రూపాన్ని, ఎవరూ చూడలేనంత ఆకాశవెత్తులో ఉన్నటువంటి రూపాన్ని, విశ్వమంతా వ్యాపించినటువంటి రూపాన్ని, అది ఎలా ఉంటుందో ఒక రకరకాల ఇమేజెస్ చూపించి రకరకాలు చూపిస్తారు. కానీ ఇక్కడ మూలతత్వం దగ్గరికి ఒకసారి వెళితే ఇక్కడ మనకు అనిపించేది ఏంటంటే, ఒక అద్వైతం దగ్గరికి వెళితే ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ అదే పరమాత్మ అని చెప్పడం, అద్వైతం అని చెప్పడం, ప్రకృతి శక్తులు అన్నింటిలో కూడా ఇదే అద్వైతం ఉన్నదని చెప్పడం, ప్రకృతి శక్తులు అన్నింటిలో కూడా పరమాత్మ ఉన్నాడని చెప్పడం, ప్రతి మనిషిలో ప్రతి జీవిలో ఉన్నట్టు ఈ ఆత్మలోనే ఉన్నది తెలుసుకోవాలని చెప్పడం. అంటే ఇంకొక రకంగా ప్రకృతి శక్తులన్నింటినీ కాపాడండి అని చెప్పడం, సాటి జీవులన్నింటినీ కాపాడమని చెప్పడం, సాటి జీవుల్లో సమభావాన్ని చూడండి అని చెప్పడం, సమభావాన్ని పాటించండి అని చెప్పడం, ఆత్మవత్ సర్వభూతాన్ని అని చెప్పడం, అంటే నీలాగే సకల జీవులు అని చెప్పడం, సకల జీవులతోటి నిన్ను నీవు సమానంగా ఎలా చూంటావో అలా చూడమని చెప్పడం, ఈ విశ్వరూప దర్శనం వెనక, విశ్వరూపం వెనక ఉన్నటువంటి అసలైన తత్వంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పోతన గారు కూడా దైవరూపం ఎలా ఉంటుందో, గజేంద్ర మోక్ష ఘట్టంలోకి వచ్చినప్పటికీ దైవరూపంలో ఎలా ఉంటుందో చెప్తే, ఆయనకు రూపం లేదు, గుణం లేదు, రుచి లేదు, ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు అన్నీ చెబుతూ ఆయన చివరికి ఏమంటాడంటే, లోకాలన్నిటి వెనక, లోకంలో అయినా తెగిన వెనక చీకటి కావల వెలుగు రూపంలో ఉన్నాడని చెప్తాడు. అంటే ఇది ఊహకద్దనటువంటి ఒక దర్శనాన్ని చూడటం అనమాట. కాబట్టి విశ్వరూపం చూపించాడు. విశ్వరూపం అంటే విశ్వం మొత్తంలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించడం అని చెప్పి మనం భావించుకోవాలి. అంటే ప్రకృతి శక్తులు అన్నింటిలో కూడా, సకల జీవులలో కూడా పరమాత్మ ఉన్నాడు. అంటే ఆ పరమాత్మ ప్రతి వ్యక్తిలో ఉన్న ఒక ఆత్మ, ప్రతి జీవిలో ఉన్నటువంటి ఒక ఆత్మగా దర్శించినప్పుడు ఈ వేదాంత దర్శనం అంతా కూడా అక్కడికి వచ్చి ఆగిపోతుంది. ప్రకృతి శక్తులన్నింటినీ, ప్రతి జీవిని సమానంగా చూడటంతో ఒక సమసమాజం ఏర్పడేటటువంటి దిశగా మనిషి ఆలోచించగలుగుతాడు. ప్రకృతిలో ఒక బ్యాలెన్స్, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక సమతౌల్యాన్ని, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటానికి కూడా ఇదే తాత్వికత మనకు ఉపయోగపడుతుంది. మిత్రులారా, సాహిత్య విమర్శ, సాహిత్య విశ్లేషణ, వీటన్నిటితో పాటు ఈ రకమైనటువంటి ఒక వేదాంత చర్చ కూడా నా ఛానల్లోకి వచ్చింది. ఇక్కడ నేను వేదాంత చర్చ చేయడం నా ఉద్దేశం కాదు.
ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే విశ్వరూపం అంటే అసలు తత్వం ఏంటి, మనిషి విశ్వంలో చూడగలిగిన రూపాన్ని విశ్వరూపం అని చెప్తున్నాం. విశ్వరూప దర్శనం అంటే సమస్త ప్రకృతిని దర్శించగలగటం, సమస్త ప్రకృతిలో కూడా పరమాత్మను దర్శించగలగటం. ఇది అని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ పులి కన్నుకు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. ఒక్కొక్క ఐటమ్ అయితే లక్షలు దాటిపోయినటువంటి ఘట్టం కూడా ఉన్నది. కాబట్టి ఎక్కువ మంది ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నమస్తే, సెలవు.